అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లు ప్రకటించింది ఇరాన్. తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికాకు సర్వశక్తులకు బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇందులో భాగంగానే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. దోహాలోని యుఎస్ స్థావరంపై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహరాన్ ధృవీకరించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ తెలిపింది. ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కు వెళ్లి పరిస్థితులను గమనించారు. శక్తివంతమైన మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి. ఇరాన్ దాడులతో ఖతార్, కువైట్, బహ్రెయిన్ తమ గగన తలాలను మూసివేశాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా, ఉత్తర అమెరికాలోని పలు నగరాలు, యూరప్ దేశాలకు తక్షణ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అంతకుముందు 2 ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించారు. కువైట్ కు బయలుదేరిన ఆకాశ విమానం AKJ-571 దాడుల నేపథ్యంలో ముంబైకి తిరిగి వచ్చింది.